విష్ణు సహస్రనామ పారాయణ చేసేటప్పుడు మనం తరచుగా వినే మాట హరిహి ఓం. దీని వెనక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. హరిహి అంటే పాపాలను, సంకటాలను, దుఃఖాలను హరించేవాడు. ఓం అనేది సృష్టికి మూల శబ్దం. దీనిని ప్రణవనాదం అంటారు. ఇది 3 అక్షరాల కలయిక. ఆ సృష్టిని అంటే బ్రహ్మను, ఉ స్థితిని అంటే విష్ణువును, మా లయాన్ని అంటే శివుడిని సూచిస్తుంది. ఓం అంటే అంతా తానయ్యున్న పరమాత్మ అనే అర్థం. స్తోత్రం ప్రారంభంలో హరిహి ఓం అనడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రమవుతుంది. మన వాక్కు అంటే మాట శుద్ధి అవుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ మొదటి శ్లోకం ఎంతో విశేషమైనది. దీనిలో సహస్రనామానికి సంబంధించిన సారమే కాకుండా సంపూర్ణ వేదాంత తత్వసారము సంక్షిప్తంగా దాగి ఉంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. విశ్వం విష్ణుః వషట్కారః భూతభవ్యభవత్ప్రభుః భూతకృత్ భూతభృత్ భావః భూతాత్మా భూతభావనః. ఇప్పుడు ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి నామం విశ్వం. ఈ అద్భుతమైన నామం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, పరమాత్మతత్వాన్ని ఇప్పుడు వివరించుకుందాం. సాధారణంగా విశ్వం అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఆకాశం, నక్షత్రాలు అని అర్థం చేసుకుంటాం. కాని భగవంతుని నామంగా దీనికి ఉన్న అర్థం చాలా గంభీరమైనది. విశ్వం అనే పదానికి వ్యుత్పత్తి అర్థం విశతి ఇతి విశ్వం. అంటే దేనిలోకైతే అంతా ప్రవేశిస్తుందో లేదా ఏది అన్నిటిలోకి ప్రవేశించి ఉందో అది విశ్వం. ఈ సృష్టి భగవంతుడి కంటే వేరైనది కాదు. ఒక సాలిపురుగు తనలో నుండి దారాన్ని తీసి ఎలాగైతే గూడును అల్లుతుందో, పరమాత్మ తనలో నుండి ఈ సృష్టిని వెలువరించి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు. భగవంతుడు ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. అణువు నుండి బ్రహ్మాండం వరకు ఆయన లేని చోటు లేదు. అందుకే ఆయనను విశ్వం అని పిలుస్తాము. మనం పూజించే విష్ణువు వేరు, మనం చూస్తున్న ఈ ప్రపంచం వేరు అనేది నిజం కాదు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని చాలా స్పష్టంగా వివరించారు. కారణం కంటే కార్యం వేరు కాదు. ఉదాహరణకు, బంగారంతో చేసిన ఆభరణం అంటే కార్యం బంగారం అంటే కారణం కంటే వేరు కాదు. ఆభరణాన్ని కరిగిస్తే మిగిలేది బంగారమే. అలాగే ఈ నామరూపాలతో కూడిన జగత్తును విశ్లేషిస్తే చివరకు మిగిలేది ఆ పరమాత్మతత్వమే. అందుకే ఈ సృష్టి అంతా విష్ణుమయమే. భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనే లేడు. నీ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అనంతమైన విశ్వమే ఆయన స్వరూపమని ఈ నామం మనకు బోధిస్తోంది. మనం పూజ చేసేటప్పుడు విగ్రహంలో దైవాన్ని ఎలా చూస్తామో, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని చూడటమే ఈ విశ్వం అనే నామస్మరణలోని పరమార్థం. విశ్వం అనే నామాన్ని స్మరించడం వల్ల మన అహంకారం తొలగిపోతుంది. ఎందుకంటే మనం కూడా ఆ విశ్వంలో ఒక చిన్న భాగమే అని అర్థమవుతుంది. ఓం విశ్వస్మై నమః. శ్రీ విష్ణు సహస్రనామాల్లో మొదటి నామమైన విశ్వం తరువాత వచ్చే అతి ముఖ్యమైన నామం విష్ణుః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి 3 ప్రధాన అర్థాలు వివరించారు. మొదటిగా, అంతటా వ్యాపించి ఉన్నవాడు. శంకరులు వేవేష్టి వ్యాప్నోతి ఇతి విష్ణుః అని వివరించారు. అంటే ఎవడు సమస్త జగత్తులో ప్రతి చోటా వ్యాపించి ఉన్నాడో అతడే విష్ణువు. ఆకాశం ఎలాగైతే ప్రపంచమంతటా నిండి ఉంటుందో, పరమాత్మ కూడా ఈ చరాచర జగత్తులో అణువణువునా నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు కాని, ఆయన లేని వస్తువు కాని ఈ సృష్టిలో లేదు. రెండవది, పరిమితులు లేనివాడు. సాధారణంగా ఏ వస్తువుకైనా కొన్ని హద్దులు ఉంటాయి. కాని విష్ణువంటే దేశ, కాల, వస్తు పరిమితులు లేనివాడు. అంటే ఆయన పలానా చోటే ఉంటాడని గాని, పలానా సమయంలోనే ఉంటాడని గాని మనం చెప్పలేం.
ఆయన ఎప్పుడూ ఎక్కడైనా అన్ని రూపాల్లోనూ ఉంటాడు. అందుకే ఆయనను సర్వవ్యాపకుడు అంటాం. మూడవది అంతర్యామి. భగవంతుడు ఈ సృష్టిని కేవలం సృష్టించి వదిలేయలేదు. ఆయనే ప్రతి జీవిలోకి, ప్రతి అణువులోకి ప్రవేశించి వాటిని నడిపిస్తున్నాడు. మన లోపల ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ ప్రాణశక్తే విష్ణువు. మొదటి రెండు నామాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నట్లు అనిపించినా వాటి మధ్య ఒక సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. విశ్వం తాను సృష్టించిన జగత్తులో తానే ప్రవేశించి ఉన్నాడు కాబట్టి భగవంతుణ్ణి విశ్వమంటారు. ఈ నామం ఆయన పూర్ణత్వాన్ని, అంటే అంతా తానై ఉండటాన్ని తెలియజేస్తుంది. విష్ణువు జగత్తులో ప్రవేశించిన పరమాత్మ ఏదో ఒక మూల ఒదిగి కూర్చోకుండా మొత్తం బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు. ఈ నామం ఆయన వ్యాపకత్వాన్ని, అంటే అంతటా నిండి ఉండటాన్ని తెలియజేస్తుంది. విష్ణువు అంటే కేవలం శంఖచక్రాలు ధరించిన ఒక రూపం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అనంతమైన చైతన్యం. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా భగవంతుడు మనతోనే ఉన్నాడు అనే ధైర్యాన్ని, భరోసానిచ్చే నామం ఇది. ఈ భావనతో మనం చేసే ప్రతి పనిని ఆయనకు అంకితం చేస్తే మన హృదయం ప్రశాంతంగా మారుతుంది. ఓం విష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామాల్లో విశ్వం, విష్ణువు అనే నామాల తర్వాత వచ్చే అత్యంత పవిత్రమైన మూడవ నామం వషట్కారః. ఈ నామం భగవంతుని యొక్క యజ్ఞస్వరూపాన్ని మనకు పరిచయం చేస్తుంది. మనం యజ్ఞాలు చూస్తున్నప్పుడు పండితులు అగ్నిలో హవిస్సును సమర్పిస్తూ వషటనే మంత్రాన్ని ఉచ్చరించడం వింటుంటాం. శంకరులు వషట్ క్రియతే అస్మై ఇతి వషట్కారః అని వివరించారు. అంటే ఎవరిని ఉద్దేశించి, ఎవరికి ఈ ఆహుతులు అందాలని మనం ఆ మంత్రాన్ని చదువుతామో ఆ సాక్షాత్తు విష్ణుమూర్తే ఈ వషట్కారః. యజ్ఞంలో పలికే మంత్రం ఆయనే. ఆ మంత్రం ద్వారా మనం పూజించే దైవం కూడా ఆయనే. వషట్కారః అంటే కేవలం యజ్ఞాలను మాత్రమే కాకుండా మనం చేసే ప్రతి శుభకార్యాన్ని, ప్రతి భక్తి కార్యాన్ని స్వీకరించే దేవుడు. మనం చేసే చిన్న చిన్న పూజలు కూడా ఆయనకు ప్రీతికరమైనవే. ఈ నామం మన నిత్య జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. యజ్ఞంలో వేసిన నెయ్యి ఎలా అగ్నిలో కలిసిపోతుందో, మన జీవితంలో మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి అర్పించాలి. మనం చేసే పని ఏదైనా సరే దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మన సామాన్య జీవితమే ఒక పవిత్రమైన యజ్ఞంగా మారుతుంది. యజ్ఞం వల్ల వాతావరణం ఎలా పవిత్రమవుతుందో, ఈ వషట్కారః అనే నామాన్ని భక్తితో స్మరిస్తే మన మనస్సులో ఉండే కోపం, అసూయ వంటి మలినాలన్నీ తొలగిపోయి హృదయం నిర్మలంగా మారుతుంది. ఓం వషట్కారాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామాల్లో మొదటి మూడు నామాల ద్వారా భగవంతుని వ్యాపకత్వాన్ని, యజ్ఞస్వరూపాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగవ నామం భూత భవ్య భవత్ప్రభు గురించి తెలుసుకుందాం. భూత అంటే గతకాలం, భవ్య అంటే భవిష్యత్తు, భవత్ అంటే వర్తమానం. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించినట్లుగా గడచిన కాలానికి, జరగబోయే కాలానికి మరియు ఇప్పుడు జరుగుతున్న కాలానికి, ఈ మూడు కాలాలకు ఆయనే ప్రభువు. అంటే కాలం ఆయన ఆధీనంలో ఉంటుంది కాని ఆయన కాలానికి లొంగడు. లోకంలో ప్రతీదీ కాలంతో పాటు మారిపోతూ ఉంటుంది. మనం పుడతాం, పెరుగుతాం, ముసలివాళ్లమవుతాం. కాని పరమాత్మ కాలాతీతుడు. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అందుకే ఆయనను ప్రభువు అని పిలుస్తాం. అంటే సమస్త కాలాన్ని శాసించే శక్తి అని అర్థం. సాధారణంగా మనకు భవిష్యత్తు అంటే భయం ఉంటుంది, గతం గురించి బాధ ఉంటుంది. కాని ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకొక ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే మన గతాన్ని చూసినవాడు, మన వర్తమానంలో తోడున్నవాడు, మన భవిష్యత్తును నిర్ణయించేవాడు ఆ భూత భవ్య భవత్ ప్రభువే. సర్వకాలాల్లో మనల్ని రక్షించే ప్రభువు ఆయనే అని నమ్మడం వల్ల మనసు ప్రశాంతంగా మాలుతుంది. కాలం నా చేతిలో లేదు, కాని కాలాన్ని నడిపించే దేవుడు నా వెంటే ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. కాలస్వరూపుడైన ఆ విష్ణుమూర్తికి మనల్ని మనం అంకితం చేసుకున్నప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 5వ నామం భూతకృత్. ఈ నామం భగవంతుని సృష్టి మరియు లయకారకత్వాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి 2 అద్భుతమైన అర్థాలను ఇచ్చారు. వాటిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సృష్టికర్త. శంకరులు భూతాని కరోతి ఇతి భూతకృత్ అని వివరించారు. అంటే రజోగుణాన్ని అధిష్ఠించి బ్రహ్మరూపంలో సమస్త ప్రాణులను సృష్టించేవాడు ఆయనే. గాలి, నీరు, ఆకాశం వంటి పంచభూతాల దగ్గర నుండి చిన్న చీమ వరకు, అనంతమైన ఈ విశ్వం వరకు సమస్త జీవరాశిని పుట్టించిన మూలకర్త ఆ భూతకృత్. రెండవ అర్థం సంహారకర్త. ఇక్కడ ఒక విశేషం ఉంది. కృత్ అనే పదానికి కృంతతి అంటే ఛేదించడం లేదా నశింపజేయడం అని కూడా అర్థం ఉంది. అంటే ప్రళయకారంలో సమస్త ప్రాణులను తిరిగి తనలో లీనం చేసుకునే రుద్రరూపం కూడా ఆయనే. పుట్టించేది ఆయనే, తిరిగి తనలోకి తీసుకునేది కూడా ఆయనే. ఈ నామం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది. ఈ లోకంలో మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే అహంకారం మనకు కలుగుతుంది. కాని నిజానికి సృష్టిలోని ప్రతి పనికి మూలం ఆ పరమాత్మే. మనం కేవలం నిమిత్తమాత్రులం మాత్రమే. చేసేవాడు ఆయనే అని నమ్మడమే ఈ నామం యొక్క అంతరార్థం. స్వామి, ఈ సృష్టి నీది, ఈ ప్రాణం నీది, నీ సంకల్పం వల్లే అంతా జరుగుతోంది అని భావించడం వల్ల మన మనస్సులోని గర్వం తొలగిపోతుంది. ఓం భూతకృతే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 6వ నామం భూతభృత్. అంతకు ముందు నామమైన భూతకృత్ అంటే సృష్టించేవాడు అని తెలుసుకున్నాం. మరి సృష్టించిన ప్రాణులను రక్షించేది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ భూతభృత్. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పోషణకర్త. శంకరులు భూతాని బిభర్తి ఇతి భూతభృత్ అని వివరించారు. అంటే సృష్టిలోని సమస్త ప్రాణులను భరించేవాడు, పోషించేవాడు అని అర్థం. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే గర్భంలో మోసి బయటకు వచ్చాక పాలిచ్చి పెంచుతుందో, అలాగే పరమాత్మ సత్వగుణాన్ని ఆశ్రయించి స్థితికారుడై ఈ లోకంలోని ప్రతి జీవికి ఆహారాన్ని, శక్తిని అందిస్తూ కాపాడుతుంటాడు. రెండవ అర్థం ఆధారభూతుడు. భరించడం అంటే మోయడమని కూడా అర్థం. అనంతమైన ఈ విశ్వాన్ని, గ్రహాలను, నక్షత్రాలను తన శక్తితో ధరించి ఉన్నవాడు ఆయనే. సముద్రం తనపై వచ్చే వేలాది అలలను ఎలాగైతే భరిస్తుందో, పరమాత్మ తనలో ఈ సమస్త ప్రాణికోటిని ధరించి రక్షిస్తున్నాడు. మనం నడుస్తున్న ఈ భూమి, మనం పీల్చే గాలి అన్నీ ఆయన ఆధారం వల్లే నిలిచి ఉన్నాయి. మూడవది అంతర్యామిగా రక్షణ. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో ఉండి మనల్ని చూడటం లేదు. ఆయన ప్రతి జీవి లోపల అంతర్యామిగా ఉండి మన ప్రాణశక్తిని కాపాడుతున్నాడు. మనకు ఆపదలు కలిగినప్పుడు మనకు తెలియకుండానే మనల్ని గట్టెక్కించే ఆ అదృశ్య హస్తం భూతభృత్ అనే పరమాత్మదే. స్వామి, నాకు కలిగే ప్రతి ముద్ద ఆహారం నీ ప్రసాదమే, నా మనుగడకు ఆధారమైన శక్తివి నీవే అని భావించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ కృతజ్ఞత మనలో ఉంటే మన జీవితంలో భయం అనేది ఉండదు. ఎందుకంటే మనల్ని భరించేవాడు సాక్షాత్తు ఆ పరమాత్మే. ఓం భూతభృతే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 7వ నామం భావః. కేవలం 2 అక్షరాల ఈ చిన్న నామంలో అద్భుతమైన పరమార్థం దాగి ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన లోతైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా ఎల్లప్పుడూ ఉండేవాడు. శంకరాచార్యుల వారు భవతి ఇతి భావః అని వివరించారు. అంటే ఉనికి అని అర్థం. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు నశించిపోతాయి. కాని పరమాత్మ అలా కాదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. అందుకే ఆయనను సత్స్వరూపుడు అంటే ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేవాడు అని అంటాం. రెండవ అర్థం సృష్టికి మూల కారణం. భావః అంటే సృష్టికి కారణమైనవాడు అని కూడా అర్థం. ఈ ప్రపంచమంతా ఆయన నుండే పుట్టింది. ఒక విత్తనం నుండి చెట్టు ఎలా వస్తుందో, ఆ పరమాత్మ సంకల్పం నుండే ఈ అనంతమైన విశ్వం ఆవిర్భవించింది. అంటే ఈ జగత్తుగా వ్యక్తమయ్యేది ఆయనే. మూడవది మనలోని భావన. భౌతికంగానే కాకుండా
మన మనస్సులో కలిగే పవిత్రమైన ఆలోచనలకు కూడా ఆయనే మూలం. మనం భక్తితో ఆయనను తలుచుకున్నప్పుడు మన హృదయంలో కలిగే ఆ దివ్యమైన అనుభూతి కూడా భావస్వరూపమే. అందుకే భావగ్రాహ్యో జనార్దనః అంటారు. అంటే ఆయన మన మనస్సులోని స్వచ్ఛమైన భావనలకు మాత్రమే లొంగుతాడు. స్వామీ, కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా నీవే, నాలోని ఉనికివి నీవే అని గుర్తించడమే ఈ నామస్మరణలోని సారాంశం. ఏది మారినా, ఏది పోయినా, ఎప్పుడూ మనతో ఉండే ఆ భావస్వరూపుడైన పరమాత్మను నమ్ముకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఓం భావాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 8వ నామం భూతాత్మ. ఈ నామం భగవంతుడికి మనకు మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, అందరిలో ఉండే అంతరాత్మ. శంకరాచార్యుల వారు భూతానాం ఆత్మ, భూతాత్మ అని వివరించారు. అంటే సృష్టిలోని సమస్త ప్రాణులకు ఆయనే ఆత్మ అని అర్థం. ఒకే సూర్యుడు వేల కొద్దీ నీటి పాత్రలలో ప్రతిబింబించినట్లుగా ఆ పరమాత్మ ఒక్కడే దేవతలు, మనుష్యులు, పక్షులు, జంతువులు ఇలా అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడు. రెండవ అర్థం నియంత. మన శరీరం పనిచేయాలన్నా, మన మనస్సు ఆలోచించాలన్నా లోపల ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ లేకపోతే ఈ దేహం జడపదార్థం మాత్రమే. అలాగే ఈ ప్రపంచంలోని ప్రతి జీవి చైతన్యంతో కదులుతోంది అంటే దానికి కారణం లోపల ఉన్న భూతాత్మ. ఆయనే మనల్ని లోపల ఉండి నడిపిస్తున్న సూత్రధారి. ఈ నామం మనకు ఒక గొప్ప సామాజిక పాఠాన్ని నేర్పుతుంది. బయట రూపాలు వేరుగా ఉండవచ్చు. ఒకరు ధనికులు, ఒకరు పేదవారు, ఒకరు అందగాళ్ళు, ఒకరు సామాన్యులు కావచ్చు. కాని అందరి లోపల ఉన్న ఆత్మ మాత్రం ఆ విష్ణుమూర్తే. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఎవరినీ తక్కువ చేసి చూడడు, ఎవరినీ ద్వేషించడు. అందరిలోనూ దైవాన్ని చూడటమే నిజమైన భక్తి అని ఈ నామం చెబుతోంది. భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనే కాదు, నా లోపల, నా ఆత్మగా కూడా ఉన్నాడు అని అనుకోవడం వల్ల మనకు ఎనలేని ధైర్యం కలుగుతుంది. నేను ఒంటరిని కాను, ఆ భూతాత్మే నన్ను నడిపిస్తున్నాడు అనే భావనతో జీవిస్తే మన జీవితంలో తప్పులు చేసే అవకాశముండదు. ఓం భూతాత్మనే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకంలో వచ్చే చివరి నామం భూతభావనః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికిచ్చిన అద్భుతమైన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శంకరులు భూతాని భావయతి, జనయతి, వర్ధయతి ఇతి భూతభావనః అని వివరించారు. అంటే సమస్త జీవులను సృష్టించి వాటిలో చైతన్యం నింపి వాటిని పెంచి అభివృద్ధిపరచేవాడే భూతభావనుడు. ఈ జగత్తులోని ప్రతి జీవి పుట్టుక వెనుక మనకు కనిపించని ఒక మహాశక్తి ఉంది. మొక్క విత్తనం నుంచి మొలకెత్తుతుంది. తల్లి గర్భంలో శిశువు ఎదుగుతుంది. జీవులు పుట్టుకతో ఈ లోకంలోకి వస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ భగవంతుని సృష్టి సంకల్పం. సృష్టి మాత్రమే సరిపోదు. చైతన్యం లేకపోతే శరీరం కేవలం మట్టి, మాంసం మాత్రమే. మన కళ్ళు చూస్తున్నాయి, మన చెవులు వింటున్నాయి, మన మనస్సు ఆలోచిస్తోంది. ఈ చైతన్యం ఎక్కడనుంచి వచ్చింది? అది మనది కాదు. అది లోపల ఉన్న భగవంతుని శక్తి. సృష్టించిన ప్రాణులు కేవలం ఉంటే సరిపోదు. అవి పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షం కావడానికి లోపల ఉండే జీవశక్తి ఎలా కారణమో అలాగే ప్రతి జీవి ఎదుగుదలకు, అభివృద్ధికి వెనుక ఉండి నడిపించే శక్తి ఆ పరమాత్మే. భూతభావనః అంటే మన క్షేమాన్ని కోరేవాడు అని కూడా అర్థం. ఒక తండ్రి తన బిడ్డల ఎదుగుదలను చూసి ఎంతగా మురిసిపోతాడో, వారికి కావాల్సిన సౌకర్యాలను ఎలా సమకూరుస్తాడో, అలాగే పరమాత్మ కూడా మన అభివృద్ధికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తుంటాడు. ఆయన మనల్ని కేవలం సృష్టించగమే కాదు, మనం ఉన్నత స్థితికి చేరుకోవాలని నిరంతరం ఆశీర్వదిస్తుంటాడు. మనం చేసే ధ్యానం లేదా ప్రార్థన వల్ల మన మనసులో కలిగే మంచి మార్పులు కూడా ఆయన వల్లనే సాధ్యం. మనలో దైవచింతనను కలిగించి మనల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దేవాడు ఆయనే. అంటే మన భౌతిక ఎదుగుదల మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఆయనే మూలం. స్వామీ, నా ఎదుగుదల నీ ప్రసాదం, నాలో కలిగే ప్రతి మంచి ఆలోచన
నీ సంకల్పం అని భావించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. మన అభివృద్ధిని ఆయనకే అంకితం చేసినప్పుడు మనలో అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. మనల్ని ఇంతగా ప్రేమించి పెంచి పోషిస్తున్న ఆ భూతభావన స్వరూపుడైన పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఓం భూతభావనాయ నమః.